నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను హిమ. దర్శన్ ఇప్పుడు ఈ పేరు హిందూ భక్తుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే టీటీడీ బోర్డు మెంబర్ గా ఉంటున్నారు. అయితే ఎంత పెద్ద శక్తులు దర్శన్ వెనకాల ఉన్నారు అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. దేశంలోని ప్రతిష్టాత్మకమైన హిందూ బోర్డులో ఒక్కటైన టీటీడీలో మెంబర్ కావడం అంత ఈజీ కాదు. ఎందుకంటే అందులో ప్రధాని నుంచి మొదలుకొని సీఎంల వరకు ఉండే నేతల ఆశీర్వాదాలు ఉంటేనే ఆ పదవి దక్కుతుంది. అలాంటిది కర్ణాటకకు చెందిన దర్శన్ పై ఇప్పుడు అందరి కళ్ళు పడ్డాయి. కర్ణాటకకు చెందిన దర్శన్ ఎవరు? బోర్డులో ఎలా చోటు దక్కింది? ఆయన వెనుక ఎవరు ఉన్నారు? ఆయన భార్య చర్చిలో మోకాళ్ల ప్రార్థన చేసుకున్న మిగతా బోర్డు సభ్యులు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఇది మహా అపరాధం కాదా? ఇక టీటీడీలో ఇంత అపచారం జరుగుతున్నా ఎందుకు చర్యలు లేవు? పెద్దోళ్ళకి ఒక న్యాయం, చిన్నోళ్ళకి ఒక న్యాయమా? ఎక్కడిది ధర్మనీతి విధానం? ఎక్కడిది? రైట్, ఇప్పుడు దర్శన్ ఇప్పుడు ఈ పేరు హిందూ భక్తుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే టీటీడీ బోర్డు మెంబర్ గా ఉంటున్నారు. మొన్న గుడ్ ఫ్రైడే రోజు ఈయన భార్య కుమారుడు చర్చిలో మోకాళ్లపై ప్రార్థన చేయడం, అవి వ్యక్తిగతంగా కూడా ఆవిడే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఎంతో కూడా చాలా వివాదానికి దారితీసింది. ఎవరి దర్శన్? అసలు టీటీడీ నియామకంలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులు, అంటే ఆయన కాదు, ఆయన కుటుంబ సభ్యులు అన్యమత ప్రచారంలో ఉండటం కానీ, అన్య మతస్థులని పూజించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా హిందూ సంఘాలు అందరూ కూడా మండిపడుతున్న పరిస్థితి. ఇటు వైసీపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శిస్తూ ఉన్నారు. అటు కర్ణాటకలో ఉన్న వ్యక్తికి ఇక్కడ టీటీడీ బోర్డులో ఎలా అవకాశం దొరికింది? అండ్ కర్ణాటకలో ఉన్న విహెచ్పి నాయకులు అందరూ కూడా అసలు ఈ దర్శన్ గురించి అసలు ఈయన ఎవరంటూ కూడా అక్కడ కూడా కొత్త విమర్శలు వచ్చిన పరిస్థితి. సైట్ మాట్లాడదాము. రేగడి లక్ష్మణరావు గారు వైసీపీ నాయకులు కాసేపట్లో జాయిన్ అవుతారు. అలాగే గురునాథం గారు టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి గురునాథం గారు, ఎట్లా చూస్తారు? అంటే బోర్డు వ్యక్తులు కూడా ఎవరు కూడా ఇంతవరకు స్పందించలేదు. ముఖ్యంగా బిఆర్ నాయుడు గారు కూడా ఉన్నారు. అంటే రాష్ట్రానికి సంబంధించిన విషయం ఎక్కడో కర్ణాటకలో ఉన్న వ్యక్తిని ఇక్కడ టీటీడీ బోర్డులో కూడా ఉన్నారు. సో అతని ఒక టీటీడీ బోర్డు అంటే అందరికీ తెలిసిన చాలా కోట్లాది మంది హిందూ దేవతల యొక్క భక్తులకు సంబంధించింది, వాళ్ళ మత విశ్వాసాలకు సంబంధించింది. బట్ ఆయన కుటుంబ సభ్యులు ఎవరైతే భార్య కొడుకు కూడా ఇప్పుడు మొన్న గుడ్ ఫ్రైడే రోజు మోకాళ్ళ ప్రార్థనలు చేశారు. సోషల్ మీడియాలో ఈ పోస్టులు అంతా కూడా వైరల్ అయ్యాయి. ఇప్పుడే ఇదే పెద్ద అంశం ఇప్పుడు చర్చకు వచ్చింది. టీటీడీ బోర్డులో ఉన్న వ్యక్తి ఆయన కుటుంబ సభ్యులు ఈ విధంగా కూడా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా అటు వైసీపీ నేతలు, విహెచ్పి నాయకులు అందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. అమ్మా, మీ ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. నేను చాలా సంక్లిష్టమైనటువంటి అంశం తెర మీదకి తీసుకొచ్చారు. చాలా మంచి చర్చ కూడా జరగాలి ఈ సందర్భంగా. ఈ దర్శన్ వివాదాల కొండ అనేటువంటిది మీరు హెడ్డింగ్ పెట్టారు, బాగానే ఉంది. కానీ దీనికి ముందు మనం దర్శన్ని ఎందుకు పెట్టారు, ఎవరు పెట్టారు, ఈ దేశం మొత్తంలో మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ మెంబర్షిప్ ఇచ్చేటువంటి మనకు ఒక ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని బేస్ చేసుకొని అనేక మంది రికమెండ్ చేస్తూ ఉంటారు వేరే రాష్ట్రాల నుంచి, ఆయా కోటాల్లో, ఆయా ప్రభుత్వాలు, కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలు, ఇవన్నీ కూడా. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నానమ్మా, ఈ హిందూ భావాజాలముకు సంబంధించినటువంటి ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళనే చైర్మన్లుగా, మెంబర్లుగా వెయ్యాలి. అది ఇక్కడ మీరు ఇప్పుడు ఆ మోకాళ్ళ దీంట్లో ప్రార్థనలు చేశారు ఫ్రైడే రోజు, గుడ్ ఫ్రైడే రోజున భర్త భార్య అని చెప్పి ఒక వైరల్ అవుతుంది. అది వైరల్, దాని పేరు వైరల్. సరే, దాన్ని పక్కన పెడదాం, దాని మీద చర్చ చేద్దాం. అసలు దీనికన్నా ముందు దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో వైవి సుబ్బారెడ్డి గారు అనేటువంటి వాళ్ళ బాబాయ్, వాళ్ళ విజయమ్మ గారి చెల్లెలు సుబ్బారెడ్డి గారు భార్య, సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు వారిని దేవస్థానానికి చైర్మన్గా నియమించారు. ఆ చైర్మన్కి నియమించే ముందే ఈ యొక్క సుబ్బారెడ్డి గారు వాళ్ళ భార్య
విజయమ్మ గారితో పాటు చాలా సార్లు చర్చిల్లో ఉన్నారు. ఆ చర్చిల్లో ఆ చర్చిలో ప్రార్థనలో భాగంగా ఎవరైతే వైవి సుబ్బారెడ్డి గారి భార్య పవిత్ర గ్రంథమైనటువంటి క్రిస్టియన్ గ్రంథాన్ని చేతిలో పట్టుకొని బైబిల్ని ప్రార్థనలు చేసినటువంటి దాఖలాలు, వైరల్ అయినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇక్కడ వైసీపీ వాళ్ళు మాట్లాడటానికి బేసికల్ గా దర్శన్ అనేటువంటి వ్యక్తి అది నిజంగా ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించాలా, అసలు అది రియలా కాదా అనేది తేల్చాల్సినటువంటి అంశం. ఎందుకనంటే ఇక్కడ సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడేటువంటి అంశాలన్నీ కూడా తీసుకుంటే ఇమీడియట్ గా రాత్రే వీళ్ళకి శిక్షలు పడేటువంటి కార్యక్రమాలు చేయాల్సినటువంటి బాధ్యత చట్టంలో ఉంటది. వాళ్ళని తొలగించటమా లేకపోతే శిక్ష వేయటమా ఇంకోట అని దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ శిక్షలు వేయటమో లేకపోతే టర్మినేట్ చేయటమో జరిగితే కొంతమందికి నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మనోభావాలు కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటది. అది దాన్ని ఎవరు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించాలా, అది నిజంగా వైరల్ అయింది కరెక్టా కాదా అనేది నిగ్గు తేల్చిన తర్వాత మీరు ఈ చర్చ ద్వారా సమాజానికి, హిందూ సమాజానికి అది కనుక జరిగి ఉంటే తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా. అది కాసేపు అంటే ఫోరెన్సిక్ ల్యాబ్ కి అంటే పంపిద్దాం అనేది, అంటే అది నిజమా కాదా వైరల్ అయిన విషయం అది పక్కన పెడితే, అంటే ఇప్పుడు భారతదేశంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా మత స్వేచ్ఛ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఉంది. సో ఇలాంటి మతతత్వానికి సంబంధించి టీటీడీ బోర్డులో, ప్రతిష్టాత్మక టీటీడీ బోర్డులో పనిచేసిన వ్యక్తులు న్యూట్రల్ గా ఉండాలా, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ దేవుళ్ళైనా కూడా ఆరాధించవచ్చా, వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చా? అంటే చాలా మంది భక్తుల మనోభావాలకి సంబంధించిన విషయం. ఇంకొక టీటీడీ చైర్మన్ సంబంధించి కూడా ఎవరు కూడా దీనికి సంబంధించి ఖండించలేదు, మాట్లాడలేదు. అంటే ఇవన్నీ కూడా హిందువులకి సంబంధించి కానీ విహెచ్పి నాయకులు వీళ్ళందరూ ఒకటే అడుగుతున్నారు, ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, లేకపోతే ఏదైతే భక్తుల్లో ఒక రకమైన అనుమానానికి దారి తీయదా అంటున్నారు. అవునమ్మా, కరెక్ట్ గా చెప్పావు నువ్వు. దీంట్లో ఖండించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అటువంటి గనక అది నిజం అయ్యుంటే తప్పకుండా మేము పైనుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి చర్యలు తీసుకోవడం కోసం పార్టీ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటది. హిందూ భావాజాలాన్ని దెబ్బతీయనేము. మేము వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులుగా మేము ఒకటే ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇక్కడ మీరు చెప్పారు చూసారా, జనం అంతా అనుకుంటున్నారు దాన్ని ఖండించట్లేదు నాయుడు గారు ఎందుకు ఖండించట్లేదు అని అంటే, ఇది స్టేట్ గవర్నమెంట్ నామినేట్ చేసినటువంటి బోర్డు. నాయుడు గారు సాధ్యాసాధ్యాల గురించి వాస్తవ విషయాలు తెలుసుకొని దాని మీద ఒక కమిటీ లాగేసి దాన్ని నిజ నిర్ధారణ చేసిన తర్వాత దాని మీద వచ్చినటువంటి రిపోర్టును బట్టి ఒక బాధ్యత కలిగినటువంటి చైర్మన్ కాబట్టి బిఆర్ నాయుడు గారు అప్పుడు వారు స్పందిస్తారు తప్పకుండా. ఎందుకంటే ఒక బాధ్యత లేని వాళ్ళు ఎవరైనా కూడా బయట నుండి మాట్లాడచ్చు, రాళ్ళు వేయచ్చు, తప్పు లేదు. దాని మనోభావాలు మేము ఖండిస్తున్నాం. అది కనుక ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెండ్ నిజమై ఉంటే డెఫినెట్ గా మేము ఖండిస్తాం. వాళ్ళని ఎవరైతే దర్శన్ అనేటువంటి వ్యక్తి మీద చర్యలు తీసుకుంటాం. అతని మెంబర్షిప్ రద్దు చేయడానికి మేము సిద్ధం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా హిందూ యొక్క భావాజాలాన్ని, హిందువులకు సంబంధించినటువంటి భావాజాలం, ఆత్మగౌరవం సమస్య, తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే అందరూ కూడా పవిత్రంగా ఉంటది. ఇది భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ముక్కోటి దేవతలు ఒక ఎత్తు అయితే, శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి మనకు ఒక ఎత్తు అయితే, ఇవన్నీ కూడా మన కలగలిపినటువంటి హిందూ భావజాలం కలిగినటువంటిది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఆ ధర్మాన్ని కాపాడుతుంది. అన్ని ఇప్పుడు 21వ ఆర్టికల్లో మత స్వేచ్ఛ ఉంది, తీసుకోవచ్చు ఎవరైనా. బట్ దర్శన్ అనేటువంటి వ్యక్తి ఆ యొక్క మత స్వేచ్ఛని దుర్వినియోగం చేశాడా, సద్వినియోగం చేశాడా, లేకపోతే వేరే ముసుగులో రాజకీయంగా ఎంటర్ అయ్యాడా, లేకపోతే తను ఇక్కడ ఒక సమస్య చర్చించాల్సినటువంటి బాధ్యత ఉందమ్మా. ఇతను మెంబర్షిప్ తీసుకునేటప్పటికి హిందువేనా, కాకపోతే అతను మెంబర్షిప్ తీసుకున్న తర్వాత ఏదన్నా మత మార్పిడి జరిగిందా ఏంటి, ఈ కోణంలో కూడా ఆలోచించాల్సినటువంటి అంశం ఇక్కడ ఉందమ్మా. ఇప్పుడు నువ్వు మొన్నటిదాకా హిందూ అయి ఉండొచ్చు, నామినేట్ చేసేదాకా. తర్వాత కాలక్రమంలో కొన్నాళ్ళ తర్వాత ఏదో పరిణామ క్రమంలో మనిషి స్వేచ్ఛ ఉంది కాబట్టి 25వ ఆర్టికల్లో తను మారాడేమో, ఒకవేళ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఈ మతంలో, అప్పుడు ఆటోమేటిక్ గా అతను రిజైన్ చేస్తాడేమో,
లేకపోతే అతను రిజైన్ చేయకుండా ఆ ముసుగులో ఎంజాయ్ చేస్తున్నాడు అనుకో, డెఫినెట్గా మేము చర్యలు తీసుకుంటాం. అతని యొక్క మెంబర్షిప్ను రద్దు చేయడానికి మేము వెనకాడే ప్రశ్నే లేదు. దానికి మాకు క్లియర్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక్కటే చెప్పమ్మా, ఆయన క్రిస్టియన్గా ఉండి ముఖ్యమంత్రిగా ఉండి తిరుపతి రావటం కోసం అతను డిక్లరేషన్ ఇవ్వమని చెప్తే డిక్లరేషన్ కూడా ఇవ్వకుండా బుల్డోజ్ చేసి గుళ్ళోకి వచ్చి అంతా అక్కడికి వచ్చి ప్రార్థనలు చేసి ప్రేయర్ అంటే వెంకటేశ్వర స్వామి గారికి దర్శనం చేసుకొని అక్కడ వాళ్ళంతా సైన్యాన్ని తీసుకొచ్చి క్రైస్తవత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని అన్య మతస్థులందరినీ కూడా తిరుపతి కొండ మీదకి తీసుకొచ్చి దాన్ని అపచారం చేసినటువంటి కార్యక్రమాలు మనం అందరం చూసామమ్మా. ఆ దేవుడు దేవదేవుడే కరుణించి మరి 11 రేటింగ్ చేశాడు. మీ అందరికి కూడా తెలుసు. ఈ రోజున వైసీపీ వాళ్ళు కానీ హిందూ మనోభావాలు దెబ్బతిన్నటువంటి భక్తులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి స్వాములు కానీ స్వామీజీలు కానీ ఎవరైనా సరే ప్రభుత్వంలో కూడా చాలా వరకు కూడా అలిపిరి దగ్గర ఏదైతే కూడా జంక్షన్ అక్కడ కూడా అన్య మతానికి సంబంధించి వీళ్ళందరూ కూడా ట్రావెల్ చేసినవన్నీ కూడా కనిపించాయి. సో మాట్లాడదాము. వైసీపీ గెస్ట్ కూడా జాయిన్ అయ్యారు, రేగడి లక్ష్మణరావు గారు కూడా జాయిన్ అయ్యారు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వెల్కమ్ బ్యాక్. ఇక దేశంలో ప్రతిష్టాత్మకమైన హిందూ బోర్డులో ఒకటైన టీటీడీలో మెంబర్ కావడం అంత ఈజీ కాదు. సో దర్శన్కి సంబంధించి కూడా చాలా వరకు కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతోంది. సో ఆయన భార్య కొడుకుకు సంబంధించి కూడా ఫోటోలు అన్ని మతానికి వెళ్ళి చర్చిలో వెళ్ళి ప్రార్థనలు చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. దీనికి సంబంధించి కూడా హిందూ మత సంఘాలు విహెచ్పీ నాయకులు అందరూ కూడా మండిపడుతున్న పరిస్థితి. బట్ ఇంత జరుగుతున్నా కూడా టీటీడీ నుంచి ఎందుకు ఖండన రాలేదు? ఎందుకు టీటీడీ బోర్డు నుంచి కూడా మౌనం ఎందుకు వహిస్తున్నారు? వైసీపీ నాయకులు కూడా అడుగుతున్న ప్రశ్న. రైట్, రేగడి లక్ష్మణరావు గారు వైసీపీ అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. నమస్తే అండి లక్ష్మణరావు గారు. సో దర్శన్ టీటీడీ బోర్డులోకి తీసుకోవడానికి ఆయనకున్న అంటే ప్రమాణం అంటే ఏమై ఉంటుంది? సో రాజకీయ బలమే అనుకోవాలి. ఎందుకంటే ముగ్గురు నేతలు నాకు తెలిసి దర్శన్తో పాటు ఇంకొక ఇద్దరు వాళ్ళు కూడా వేరే అదర్ స్టేట్ నుంచి కూడా కలిపి టీటీడీ బోర్డులో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అందరికి నమస్కారం అండి. అంటే టీటీడీ నామ్స్ ప్రకారంగా నియమతస్తులకి ఎక్కడ కూడా టీటీడీ బోర్డు యొక్క పరిధిలో ఎవరు కూడా చైర్మన్ కానీ లేదంటే బోర్డు మెంబర్స్ కానీ ఇవ్వడానికి రూల్ లేదని వాళ్ళకున్నటువంటి ఒక నిబంధన ఆగమ శాస్త్రం దీనికి అనుసరించి వస్తారు కాబట్టి. సో అన్ని మతస్థులు ఎవరు కూడా అక్కడ ఉద్యోగాలు చేయవసరం లేదు, అక్కడ ఎటువంటి మత ప్రసారం చేయకూడదు. ఏవైతే టీటీడీ బోర్డు చైర్మన్లు కానీ ఏవో కానీ ఏదైనా సరే అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి మీద ఆయన మీద అపారమైనటువంటి నమ్మకం, హిందూ సాంప్రదాయాల మీద ఉన్నటువంటి నమ్మకం ఉన్న వ్యక్తులకు మాత్రం అటువంటి పదవులు అనేది ఇస్తారు. సో ఇక్కడ ఏమైందంటే దర్శన్ గారు ఆయన కర్ణాటక చెందిన వ్యక్తి, ఒక కాఫీ పొడి వేత. ఆయన నుంచి ఏం ఆశించి మరి చంద్రబాబు నాయుడు గారు మరి బోర్డు మెంబర్లో ఆయన తీసుకున్నారు? లేదా ఆయన వెనకతల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా? కూటమి ప్రభుత్వం ఉందా? లేదా బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 పార్టీలు ఉన్నాయా అనేది అందరూ తెలిసినవే. అయితే ఇప్పుడు బయటపడిన తర్వాత ఆయన అన్యమతస్తుడని బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే వాళ్ళు డిఫెన్స్ చేసుకుంటున్నారు. ఆయన ముందు మెంబర్ అయినప్పుడు హిందూ అవ్వచ్చు, మెంబర్ అయిన తర్వాత క్రిస్టియన్స్ అవ్వచ్చు. ఆర్టికల్ 25 కానీ మనకి ఇచ్చినటువంటి మత స్వాతంత్రం హక్కు ఉంది కాబట్టి ఖచ్చితంగా మతం మారే హక్కు ఉంటుంది. ఒకవేళ అలా మారాడేమో అని. అలా కాదండి, ఆయన ఫస్ట్ నుంచి కూడా క్రిస్టియను. ఆ క్రిస్టియన్ ప్రకారంగా ఏంటంటే ఆయన కావాలనే ఈ ముసుగులో ఇవ్వడం జరిగిందన్న వాస్తవం కనబడుతూ ఉంది. చాలా మంది పెద్ద పెద్ద వ్యాపారస్తులు కానీ పెద్ద పెద్ద ఈ ఉన్నోళ్ళు సంపన్న వర్గాల నుంచి వ్యక్తులు ఏంటంటే స్వామివారికి సేవ చేయాలి, ఆయనకి ఏదో రకంగా మా యొక్క సేవలు అందించాలనే ఆలోచనతో కొంతమంది బోర్డు మెంబర్లు అవ్వాలని చాలా మంది వరకు ఉంటారు. వాళ్ళకి ఎమ్మెల్యేలు ఎంపీల కన్నా బోర్డు మెంబర్గా ఉంటేనే ఆ శ్రీవారికి మేము ఎన్నో రకాలుగా సేవ చేయగలమన్న ఆలోచన విధంతో ఉన్నోళ్ళు ఉంటారు. దాన్ని ఆసరా తీసుకొని వీళ్ళు ఏమైనా లబ్ధి పొందారా కావాలని అనే ఆలోచన కోణంలో కూడా చూడాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆశామాసిగా ఎవరు కదండి, టీటీడీ బోర్డు మెంబర్గా ఎన్నుకున్నప్పుడు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మొత్తం కూడా చెక్ చేసుకుని ఇస్తారు కదా. సో గతంలో ఇలాగే వైవి సుబ్బారెడ్డి గారు ఆయన క్రిస్టియను, భువన కరుణాకర్ రెడ్డి గారు క్రిస్టియను, వాళ్ళకి ఎలాగా మీరు చైర్మన్ చేశారని అన్న. వాళ్ళు క్రిస్టియన్ కాదండి, వాళ్ళు హిందువులు. ఎవరైతే వైవి సుబ్బారెడ్డి గారి యొక్క భార్య గారు ఆ రోజున మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ యొక్క సమాధి దగ్గరకు వచ్చినప్పుడు ప్రార్థనలు జరిగినప్పుడు ఆ బైబిల్ మరి ఆవిడకి ఎవరైతే విజయం గారు
వైవి సుబ్బారెడ్డి గారు ఒక భార్యకి ఇవ్వడం జరిగింది. ఆవిడ పట్టుకున్నారు. ఆ ఫోటోలు వైరల్ చేసి ఏమన్నారు, ఇగో వాళ్ళు క్రిస్టియన్, వాళ్ళకి ఎలాగ చేరువని ఇచ్చారు, వాళ్ళ నిత్యం కూడా మరి ప్రార్థన చేస్తారని అదొక ఫేక్ అబద్ధ ప్రసారం, ఫేక్ ప్రాపకండ్ అనేది ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అలాగే బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ పాపకి క్రిస్టియన్ మ్యారేజ్ చేశారని చెప్పి ఇక ఈ విధంగా చేశారని అలాగది కూడా ఒక అబద్ధ ప్రసారాన్ని ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా టీడీపీ వాళ్ళకి అనుకూలం ఏంటంటే వాళ్ళకు అనుకూలంగా ఉండే వ్యక్తుల గురించి వాళ్ళు క్రిస్టియన్ అయినా హిందువులు అంటారు, హిందువులైనా క్రిస్టియన్ అయినా ముద్ర చేస్తారు. ఎందుకంటే ఈ రోజున మనం చూస్తున్నాం రాష్ట్ర రాజకీయాలు ఎలా తయారయ్యాయి అంటే కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్ర రాజకీయాలు చేయాలా, కులాన్ని మతాన్ని మనం కొట్టకపోతే మనం అసలు ఈ రాష్ట్రంలో రాజకీయం చేయలేము, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేము. ఆల్రెడీ 3 పార్టీలు కలిపి వచ్చినాయి, మళ్ళీ బహిరంగ 3 పార్టీలు కనబడుతున్నాయి. మరి అంతర్గతంగా ఎన్ని పార్టీలు కలిపి వాళ్ళు ఉన్నారో, ఏ రకమైనటువంటి స్ట్రాటజీ వినియోగిస్తున్నారు, అన్ని రకాలు పావులను కదిపినా సరే జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఒక ఎవరెస్ట్ శిఖరాన్ని వాళ్ళు తాకలేకపోతున్నారు, ఎదురు మరి తలెత్తుకొని ఆయన చూడలేకపోతూ ఉన్నారు. ఆ స్థాయికి వెళ్ళలేము, ఆయన ఢీ కొట్టలేమనే భావజాలం వల్ల ఏర్పడి ఎలాగ విచ్ఛిన్నం చేయాలి, ఇంకా ఏ రకమైనటువంటి విధానం ఈ మతాన్ని కులాన్ని రేకెత్తించి ప్రజల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వాల్యూం తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారో తప్ప ఎక్కడ కూడా వీళ్ళకి ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని పరిపాలన అందించాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డెవలప్మెంట్ వైపు తీసుకెళ్ళాలి, సంక్షేమ పథకాల వైపు ఒక పక్క అభివృద్ధి అనేది పక్కన పెట్టేసి ఇటువంటి రాజకీయాలకి తెరలేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా అనగానే తనని వ్యక్తిగతంగా దూషించడం, అదిగో జరిగిపోయింది, ఇదిగో జరిగిపోయింది, అప్పుడెప్పుడు రాజశేఖర రెడ్డి గారికి జరిగినటువంటి విషయాన్ని కూడా బయటికి తీసుకొచ్చి ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారని మాట్లాడడం. అచ్చెన్నాయుడు గారు ఆయనకి నిజంగానే ఆయన మనిషి అయితే పెరిగాడు కానీ మెదడులో గుజ్జు లేదని అనుకున్నాం. మరి ఎర్రవనాడి కింజారపు ఎర్రవనాయుడు గారు చనిపోయినప్పుడు అరే అచ్చెన్నాయుడు పాత్ర ఉంది, అచ్చెన్నాయుడే చంపించాడు అని చెప్పి ఆ రోజున కారులో అందరూ బతుకున్నారు. మరి ఎర్రవనాయుడు గారు ఎలా చనిపోయారని ఇప్పుడు కూడా చాలా మందికి డౌట్ ఉన్నాయి కదా. ఆ రోజున కారులో ఉన్నటువంటి వ్యక్తి అప్పలనాయుడు ఈ రోజున ఎంపీ అయ్యాడు కదా, కలిసెట్టి అప్పలనాయుడు ఎలాగయ్యాడు ఎంపీ. మరి ఆ రోజున ఇంకొక ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈ రోజున చూస్తే జిల్లా జడ్పీ చైర్మన్ అయింది. అంటే కింజారపు ఎర్రవనాయుడు చనిపోయిన హస్తగతంలో రామ్మోహన్ నాయుడు పాత్ర ఎంత, చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎంత అంటే టాపిక్ డైవర్ట్ అవుతుంది. రైట్ అంటే ఇప్పుడు భారతదేశం అంటే ఈ టాపిక్ వేరు. రైట్ లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం, అది ఒకసారి చర్చలోకి తీసుకుందాము. అంటే ఇప్పుడు భారతదేశంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా మత స్వేచ్ఛ ఉంటుంది, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఆయన భార్య కొడుకు చేస్తారు, ఎవరైనా కూడా ఏ మతాన్ని కూడా స్వీకరించవచ్చు. బట్ ఇప్పుడు అంటే మత సంబంధిత పోస్టుల్లో ఉన్న వాళ్ళు దీనికి న్యూట్రల్ గా ఉండాలా? ఇప్పుడు భార్య చేసిన పనికి భర్తను ఇక్కడ శిక్షించాలా? ఏం కోరుకుంటున్నారు? అంటే ఇక్కడ ఏంటంటమ్మా, నేను ఇక్కడ భార్య పిల్లలు మొత్తం ఫ్యామిలీతో పాటుగా వాళ్ళు వెళ్ళడం జరిగింది. మేమేమంటామంటే హిందూ సాంప్రదాయ ప్రకారంగా టీటీడీ బోర్డు చైర్మన్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఆ యొక్క నిబంధనలకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉండాలి. వాళ్ళు అన్ని మతస్థులు అయి ఉండకూడదు. హిందూ సాంప్రదాయాలు వాళ్ళు హిందూ సాంప్రదాయ దీంట్లో ఉండాలి. ఆ యొక్క కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వరరావును మాత్రమే ఆ ఒక దేవుడిగా భావించే వ్యక్తులు మాత్రమే ఆ యొక్క కొండపైన ఉండడానికి, ఆ జాబ్ చేయడానికి, ఆ యొక్క పదవులు అనుభవించడానికి అర్హులు మాత్రమే అని చెప్పి ఒక నిబంధన ఉంది. ఆ నిబంధన తొంగలో తొక్కారు. మరి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 746, 747 జీవోలు తీసుకొచ్చారు, 7 కొండలు అని చెప్పి. అలాగే అన్య మతస్థులు ఎవరైనా కూడా ఎటువంటి ప్రసారాలు చేయకూడదు, అన్య మతస్థులు ఎటువంటి జాబ్ చేయకూడదు ఇక్కడ మరి అని చెప్పి ఒక జీవో తీసుకొచ్చారు. ఆ జీవోను కూడా తొంగలు తొక్కే విధానం మనకు కనబడుతూ ఉంది. ఎస్, ఖచ్చితంగా ఎవరు ఏ మతం లేని ఉండొచ్చు, ఎటువంటి మతాన్నైనా స్వీకరించవచ్చు. అది భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు. ఏ మతాన్ని కోసినట్టు మాత్రం దాన్ని వ్యతిరేకం కాదు. కాకపోతే హిందూ సాంప్రదాయాలు ఏదైతే మనం అనుసరించే పదవులు ఉన్నప్పుడు హిందూ సాంప్రదాయ వ్యక్తులకి ఇవ్వాలని ఎప్పటి నుంచో హిందూ సంఘాలు కానీ అలాగే హిందువుగా ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా అంటూ ఉంటారు. కాబట్టి ఆ రకమైనటువంటి నిబంధన వెళ్తుంది కాబట్టి అటువంటి వ్యక్తులకి ఇవ్వాలని చెప్తూ ఉన్నారు. లేదు మీరు ఆ యొక్క నిబంధనల్ని సడలిస్తాం, సవరణ చేస్తాం, ఎవరైనా పర్వాలేదు, నాస్తికులున్నా పర్వాలేదు,
లేదా అన్య మతస్థులు ఉండ పర్లేదు అన్నారు రకంగా ఈ రోజున టీటీడీ బోర్డు చైర్మన్ అనేది వ్యవహరిస్తుందా అనేది ప్రజలకు Okay. తెలియపరిస్తే ప్రభుత్వం రాబోయే పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో కూడా ఆ విధానాన్ని మరొక ఇంకో ప్రభుత్వం వస్తే ఆ విధానాన్ని కొనసాగించడానికి ఒకవేళ ఏమైనా అవకాశం ఉందా అనేది రాష్ట్ర ప్రజలకు మాత్రం కూటమి ప్రభుత్వం తెలియపరచాల్సిన పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనే ఉంది. రైట్. దీనిపైన కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఓకే రైట్. గురునాథం గారు, సరే పెద్దోళ్ళకి ఒక న్యాయం, చిన్నవాళ్ళకి ఒక న్యాయం అన్నట్టుగా ఉంది. అంటే ఇప్పుడు ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? ఒక బోర్డు మెంబర్గా తీసుకున్నప్పుడు ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా కొంత తెలిసే ఉండి ఉంటుంది. ఏదో ఒకటి ఆశించే ఈ విధంగా చేశారంటే వైసీపీ వాళ్ళు ఒకటి చెప్తున్న పని. ఇంకొకటి ఏంటంటే జనరల్గా బోర్డు మెంబర్స్గా ఉన్న వ్యక్తులు ఇలాంటివి చేయటం వల్ల ఒక రాంగ్ నరేషన్, ఇందాక కూడా మీరు మాట్లాడుతూ అన్నారు, అంటే ఎక్కువగా హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా అంటే మతాన్ని ఆచరించడం వేరు, ఇంకొకటి వాళ్ళకి ఇలాంటివన్నీ కూడా ఒక అనుమానాలు క్రియేట్ అవుతాయి అంటున్నారు. దీనికి ఇవన్నీ కూడా రాకుండా ఉండాలంటే టీటీడీ బోర్డు నుంచే కూడా ఒక స్పష్టంగా ఏదైనా ఒక మెసేజ్ కానీ ఒకటి ఏదైనా వచ్చుండి ఇంత ఇష్యూ కూడా కాదని వాళ్ళ అభిప్రాయం. బాగా చెప్పావమ్మా. ముందుగా మనం ఒకటి చర్చించాలమ్మా. ఇక్కడ దర్శన్ అనేటువంటి వ్యక్తి ఆడ భార్య అట కన్వర్ట్ అయిందా ఏంటి, ఇతను కూడా అయ్యాడా అనేది ఇక్కడ ఒక చర్చ జరగాల. అది ఎప్పుడయ్యాడు, ఎట్లా అయ్యాడు, ముందయ్యాడా వెనకయ్యాడా, ఇక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒక విశ్లేషణ జరగాల. దీని మీద ఒక చైర్మన్ గా కానీ ఒక చంద్రబాబు నాయుడు సీఎంగా కానీ ఏదో ఒక నోటి మాట మీద ఒక ఫోటో కనపడినంత మాత్రాన నిర్ణయాలు తీసుకోలేవు. ఇది విధానపరమైనటువంటి అంశం కాబట్టి దీన్ని తప్పకుండా దాని మీద ఒక కమిషనో లేకపోతే ఒక కమిటీనో వేసి దాంట్లో సాధ్యాసాధ్యాలన్నీ కూడా చూసి దాంట్లో విశ్లేషణ చేసి వచ్చినటువంటి రిపోర్ట్ మేరకు తగిన చర్యలు తీసుకోవడానికి మేము వెనకాడే లేదు. గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి ఒక సిస్టమ్ ఉంటుంది జిఐడిలో. సరే, అది పక్కన పెడదాం. కరుణాకర్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి నాస్తికుడు. అతను మావోయిస్టులోకి వెళ్ళి అండర్ గ్రౌండ్కి వెళ్ళి వచ్చినటువంటి ఒక విప్లవవాది. అతను కూతురు పెళ్లి క్రిస్టియన్ మ్యారేజ్ కాదు తను చేసింది, సోషల్ మ్యారేజ్ చేశాడు. హిందూ మ్యారేజ్ చేయలే అతను నాస్తికుడని ఎన్నో సార్లు ఊతర కొట్టాడు, డంబాచారాలు కొట్టాడు, ఆగమాగం చేశాడు. టీవీలో రిలీజ్ అయినాయి చాలా. అతన్ని సాక్షాత్తు తీసుకొచ్చి కరుణాకర్ రెడ్డి గారిని అక్కడ వేస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వాళ్ళ గురిగింద సామెతలాగా వాటిని గురించి మాట్లాడుకోకుండా ఇప్పుడు వచ్చినటువంటి అంశాన్ని దాన్ని ఎట్లా షార్ట్ అవుట్ చేసి అందరం కలిసి హిందువుల యొక్క మనోభావాన్ని ఎట్లా మనం కీపప్ చేయాలా అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి చర్చ. దీంట్లో వారు ఇందాక వైసీపీ వాళ్ళు కొంచెం మీ పర్మిషన్ తీసుకుంటానమ్మా, కొంచెం వాళ్ళు అన్నారు కాబట్టి నేను కొన్ని సందర్భంగా నిజం చెప్పాలా. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రిని చంపాడు అనేటువంటిది బొత్స గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పదవి కోసం అతను అరులు చాచి ఉన్నాడు. ఆ నేపథ్యంలో నువ్వు బొత్స గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని గుర్తు చేస్తూ నేను అచ్చెన్నాయుడు గారు పేపర్లో ఇవ్వటం వల్ల అభద్రతా భావానికి గురయ్యి జగన్మోహన్ రెడ్డి గారు నా మీద కక్ష సాధిస్తాడేమో, ఉన్నటువంటి పొజిషన్ కూడా పోద్దామని కళ్యాణ పర్యంతం అయ్యాడు. ఈ నేపథ్యం ఆ టాపిక్ కాదు కదండి, అంటే వారు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను. నేను అయ్యేవాడిని కాదు, అంటే క్లారిటీ ఇవ్వాలా. వ్యూవర్స్ చూస్తున్నారు కదా, వాళ్ళు అన్నదానికి నేను క్లారిటీ ఇవ్వకపోతే బాగుండు. సో ఇదంతా ట్రాష్. ఇక్కడ దర్శన్ అనేటువంటిది అంశం మనం ఇప్పుడు కాదమ్మా, గత చాలా సంవత్సరాల నుంచి చాలా సందర్భాల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పైకి వెళ్ళడానికి కోసం అతను క్రిస్టియన్గా ఉండి చాలాసార్లు కూడా నేను పైకి వెళ్తున్నానంటే అక్కడ ఉన్నటువంటి రూల్స్ని బుల్డోజ్ చేశాడమ్మా. అతను ఎప్పుడు డిక్లరేషన్ ఇవ్వకుండానే వెళ్ళిపోయాడు. తన భార్యను తీసుకొని తను అనుయాయులను తీసుకొని అక్కడ పోయి యథేచ్ఛగా పూజలు చేసి ఈ రోజున గుట్టగాల్చి నెత్తి మీద వేస్తానంటే ఇదంతా కూడా మనసులో ఓడబెట్టుకొని ఎక్కడికో పోతామనేటువంటి భాష ఇది కరెక్ట్ కాదు వైసీపీ వారిది. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు చాలా వెరీ క్లియర్. ఇందాక వారు చెప్తా వైసీపీ వాళ్ళు ఒకటంటా ఉన్నారు, ఏమండి ఏ ప్రలోభాలకు లోనయ్యి కర్ణాటక నుంచి వచ్చినటువంటి వ్యక్తుల్ని లేకపోతే ఎన్డీఏ కూటమిలో మేము స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా దాంట్లో అకామిడేట్ చేసి జనసేన వాళ్ళని అదేవిధంగా బీజేపీ వాళ్ళని తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ కూడా వడపోసి అందరూ తెలిసిన పుస్తకాలు వీళ్ళందరూ కూడా నామినేట్ చేయడం జరిగింది. వేరే రాష్ట్రాలకి మనం ఇచ్చేటువంటి ప్రాతినిధ్యం ప్రకారం
అక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యక్తులు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి లోకల్కి సంబంధించినటువంటి ఎవరైనా లీడర్స్, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది రికమెండ్ చేసేటువంటి నేపథ్యం ఉంటది. ఆ రాష్ట్రంలో ఇచ్చేవాళ్ళు హిందువులనే ఇస్తారు, కానీ ఇట ఉన్నటువంటి ఎఫిలియేటెడ్ గా ఉంటే, అంటే ఆ రోజున హిందూ అయి ఉంటది. ఎంక్వైరీ చేసినప్పుడు కూడా ఇతను దర్శన్ అనేటువంటి వ్యక్తి హిందూ అనే వచ్చి ఉంటది. సీఎం గారికి ఒక సమాచారం వస్తే ఇంటెలిజెన్సీలో, లేకపోయినప్పటికీ కొంతమంది నాయకులు ప్రమోట్ చేశారు కాబట్టి, రికమెండ్ చేశారు కాబట్టి తప్పకుండా మనం ఆ కోటాలో ఇవ్వాలి కాబట్టి నామినేట్ చేసి ఉంటాం. ఇది ఎవరు తప్పు కాదు. ఇది తెలిసిన తర్వాత అతని మీద చర్యలు తీసుకోకపోతే అది తప్పు. చర్యలు తీసుకోకపోతే అది తప్పు. కానీ అది జరిగినటువంటి క్రమంలో రాజకీయాల్లో అనేక అంశాలు. ఎక్కువ సమయం ఇవ్వలేను, జస్ట్ కన్క్లూడ్ చేయండి. అడిగారు వీడియోలతో, రాసులేని వీడియోలతో అడ్డంగా దొరికిపోయినటువంటి బిఆర్ నాయుడు గారినే పదవి నుంచి ఇప్పటి వరకు తొలగించలేదు. మన కూటమి ప్రభుత్వం ఏ రకంగా తయారైందో మరి ఈ వ్యక్తిని తొలగిస్తారని మనం అనుకుంటాం. బిఆర్ నాయుడు లాంటి వ్యక్తిని తొలగించుంటే పార్టీకి కూటమి ప్రభుత్వానికి మంచి మైలేజ్ వచ్చేది. ఓకే, రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి గురునాథన్ గారు, రేగడి లక్ష్మణరావు గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. సో చూసారు కదా, ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ